అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా, ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా, ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు? ఎవరు సపోర్ట్ చేశారు అతనికి? ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నేను నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి. నా ఫోటో మార్ఫింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది. నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ, నువ్వు ఆ రోజు నా మాట వినలా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, బాధపడకు, ఏం కాదు అంటే లేదు లక్ష్మి, నేను ఇంత ఇది అనుకోలేదు నేను అని ఏడుస్తుంది.